15,000 లీక్ 15,000 అంటూ చెప్పారు. ఏదో అరాకొరగా నిధులు విడుదల చేశారు. ఈ రోజు ఇస్తున్నామని చెప్పుకునేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని ఎలా ఉంటుందంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఉంటుంది. నమస్తే శ్యామలక్క, ఏందా పేమెంట్ పడిందా? తల్లికి వందనం గురించి మాట్లాడేస్తా ఉన్నాం. తల్లికి వందనం గురించి నువ్వు కానీ, నీ జగన్మోహన్ రెడ్డి కానీ, నీ నాయకులు కానీ మాట్లాడే అధికారం లేనే లేదు. 2019 ఎలక్షన్ టైంలో ఏం చేశారప్ప? ఇంటింటికి పోయారు, అందరికీ అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి మాట్లాడింది మీరే. మీ గవర్నమెంట్ రాగానే ఏం చేశారు? ఒక్కరికే, ఇంట్లో ఒక్కరికే అని చెప్పన్నారు. అప్పుడు అర్థమైంది మీ విష ప్రచారం ఏంటో, మీ బిహేవియర్ ఏంటో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లులందరికీ కూడా అర్థమైంది. అప్పుడే డిసైడ్ అయ్యారు, సరేలేరా నువ్వు ఆడిన డ్రామా ఆడావు కదా, 2024 ఎన్నికలు రాని మేము నీ గోటం తెస్తామన్నారు, దించి పక్కన పడేశారు. సరే, కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పింది? ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమందికి అని చెప్పింది. అదే విధంగా చేస్తుందిగా. ఇప్పుడు ఏంది నీ సమస్య? సరేగానే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి 26,000 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేస్తే, ఇప్పుడు 2 టర్మ్స్లోనే 19,000 కోట్లని కూటమి ప్రభుత్వం తల్లుల అకౌంట్లో జమ చేసింది. ఇది కూటమి ప్రభుత్వం అంటే. సరే, దీని విషయం పక్కన పెడదాం. పెన్షన్ విషయం చూడు, 3,000 చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, 2,250, 2,500, 2,750, 3,000. ఇదే పెంచుకుంటా పోయేది. చంద్రబాబు నాయుడు వచ్చాడో లేదో 4,000 చేస్తాడు, వికలాంగులకు 6,000 చేస్తాడు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం.